అన్నీ కుదిరి ఓకే అయ్యి మంచిగా నాకు డబ్బులు అన్నీ మంచిగా ఉంటే మన సబ్స్క్రైబర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది వస్తే అంతమందిని. ఎందుకంటే ఇది ఇందులో అంటే ఈ ఇంట్లో ఈ ఇల్లు కట్టడంలో నాది కూడా కొంచెం అమౌంట్ ఉంది కాబట్టి అదంతా నాకు మీ వల్ల నుంచే వచ్చింది. సో అందుకనే మన వాళ్ళందరినీ కూడా పిలిచి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇన్ కేస్ ఆ ఫంక్షన్ జరిగే టైంకి నా దగ్గర అంటే మనకి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే దాన్ని మనం పైసలు ఉండాలి కదా, అట్లానే. అసలు ఇంటికి మా అన్నకైతే ఎలాంటి సంబంధం లేదు. అందరూ వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వట్లేదు. కనీసం వస్తున్నారు, షాప్ ముందుకు వస్తారు, షాప్ ఫోటో ఇస్తారు. బయస్ అని వాళ్ళ షాప్, బయస్ అని షాప్ ఎందుకు అవుతుంది? మా డాడీ షాప్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది? దాన్ని ఎవరు సెట్ చేస్తారు, ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు మరి తండ్రి ఎవరు, కొడుకు ఎవరో తెలవాలి కదా, చూసే వాళ్ళకైనా, వచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. ఏమంటున్నారు అమ్మా నాన్నలు కూడా? ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్నాను చూడ వాళ్ళు కొద్దిసేపు మనం కూడా మాట్లాడడం జరిగింది. కానీ అమ్మ నాన్నలు ఆ 2 షాపులు కూడా మేము సొంతంగా పెట్టుకున్నాం. ఇప్పుడు సన్నీ పెట్టించిందని కూడా అంటారు. వాళ్ళకేం తెలుసు? మా డాడీ పెట్టించిన షాప్ అది. అది మా డాడీ ఓన్ పెట్టుకున్న షాప్. సన్నీ వచ్చి ఆ రోజు మొత్తం కూడా వీడియో చేసి తన ఇల్లు, నేను నిర్మించుకోబోతున్న ఇల్లు మొత్తం సువిశాలమైనటువంటి మొత్తం కూడా వ్యూ ఈ విధంగా చూపించింది. త్వరలోనే పూర్తి అవుతుంది. మా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వారికి ఒక లంచ్ డిన్నర్ ఏర్పాటు చేయాలని కూడా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తీసుకొని వస్తా. ఎందుకంటే అందులో వీళ్ళ మనీ కూడా ఉంది, మా సబ్స్క్రైబర్స్ మనీ కూడా ఉందని స్వయంగా మీ అన్నే చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది. అంతే మా ఫ్యామిలీకి కూడా ఉంది. మా అన్నయ్య ఇంత ఫేమస్ అవుతాడు, యూట్యూబ్లో ఇట్లా అవుతాడని మేము కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతే, అది అదృష్టం కొద్దీ అయింది. అంతేగాని ఇందులో బెట్టింగ్ పైసలు అని, మా అన్నయ్య మనీ అని ఏం లేవు. మా అన్నయ్య ఎంత ఇచ్చినా ఒక 3-4 లక్షలు 5 లక్షలు ఇస్తాడు సపోర్ట్, కానీ ఒక్కడైతే కట్టియలేడు కదా ఇల్లు. కానీ ఆ రోజు అన్నయ్య వీడియోలు అయితే మేము పరిశీలించారు, చూసాం. ఎందుకంటే ఇందులో కష్టాడిస్తాం, సబ్స్క్రైబర్ చాలా మంది మీద కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఆహ్వానిస్తా, ఆ మనీ తోటే ఇల్లు కట్టినాను కూడా అన్నయ్య స్వయంగా అనలేదు. ఏ రోజు అనలేదు వీడియోలో. మా అన్నయ్యకి ఇంటికి అసలు సంబంధం లేదు. ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేసేందుకు చేస్తాడు, కానీ మా అన్నయ్యకి అంత అసలు పెట్టలేడు కూడా. ఆయనకే సరిపోతాయి. ఇప్పుడు రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను కూడా ఒక రైడ్కి వెళ్ళినా కాబట్టి తెలుస్తుంది. ఫైనల్ గా ఏం చెప్తావు? ఇది సన్నీ యాదవ్ కట్టించిన ఇల్లు, కట్టబోయే ఇల్లు. ఎందుకంటే అతను వీడియో చేశారు, తన సబ్స్క్రైబర్ల కష్టార్జితం ఉంది, వారిని ఆహ్వానిస్తానని సన్నీ యాదవ్ చెప్పినందుకే ఇది సన్నీ యాదవ్ ఇల్లుగా కూడా చూస్తున్నారు. వీడియోలో మా అన్నయ్య ఏం చెప్పిండంటే ఇది మా ఇల్లు అన్నాడు. మా అంటే మేము ఫ్యామిలీ, నేను, మా మమ్మీ, మా డాడీ అందరం కలుస్తాం. నా సొంత ఇల్లు నేను సొంతంగా కట్టిస్తున్నాను ఏ రోజు అనలేదు. మేమందరం కలిసి మా ఫ్యామిలీతో మేము కట్టించుకుంటాం. మా డాడీ, మేమందరం, మా డ్రీమ్ హౌస్ ఇది. ఈ ఇల్లు అయితే మా అన్నయ్యది కాదు, ఇది మా ఇల్లు, సొంతంగా కట్టుకున్న ఇల్లు. కావాలంటే మీరు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సూర్యాపేటలో కూడా వెళ్ళి చూడండి ఎవరి పేరు మీద ఉందో. అంతేగాని చాలా మంది ఇంటికి వచ్చి ఇది సన్నీ ఇల్లు, ఇన్ని కోట్ల స్కామ్, అన్ని కోట్ల స్కామ్ అంటూ రోజు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.